ఇలా మీకోసం మస్తు ముచ్చట పట్టుకొచ్చిన దప్పని చెప్పుకుందామా. చలో మరి ఆలస్యం ఎందుకు పాండ్రి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. శాంతి శాంతి శాంతి, మీరు శాంతి మేము శాంతి, మనం శాంతి. ఈ శాంతి మంత్రం ఏందంటారా నొల్లా. ఇక బార్డర్లో మన మింట్రోళ్ళు పాకిస్తాన్ మింట్రోళ్ళు శాంతి పౌరాలు ఎగరేస్తురోళ్ళ. ఇన్నొద్దుల సంధి కాల్పులు గీల్పులు జరిగినాయి కదా, అటు లుక్సాను ఇటు లుక్సాను. ఇక 5 వర్షం ఒకరికొకరు కాల్చుకున్నడద్దు, తుపాకులు వేలొద్దు అని మన దేశమును పాకిస్తాన్ దేశం ఒక పెద్ద ముచ్చట అనుకున్నాయి. ఇక తుపాకులు గిపాకులు పక్కకు పడేసిర్రు. నాకైతే ఇక జర పానం నిమ్మలమైనట్టే అయింది ఈ శాంతి మంత్రంతో. ఇక పారి ఈ ముచ్చట నేర్పుకుందాం మనం. మొత్తానికి ఆపరేషన్ సింధూర్కు ఇంటర్వెల్ పడ్డట్టేనోళ్ళ. ఇక బాంబుల ముచ్చట్లు, డ్రోన్ల సంగతులు, మింట్రోల కాల్పుల ఫైటింగ్ల గురించి ఇక చెప్పుడు బంద్ అయినట్టే. 2 దేశాల నడుమ ఇక శాంతి ఒప్పందం నడిచింది. పెద్దన్న ట్రంప్ సార్ నడుమ ఇట్లా పడి ఏమో మా ఆయనే చేసిండు. 2 దేశాల నడుమ మధ్యవర్తిగా ఉండడట పెద్ద మనిషి. ఇక ఏం చెప్పిండో ఏం మాయ చేసిండో కానీ 2 దేశాల నడుమ జర కోపం తగ్గేటట్టే చేసిండట. ఇక మన దేశమును పాకిస్తాన్ దేశం ఇక కాల్చుకున్నాడు బంద్ పెట్టుకుందా అంతే అని మాట అనుకున్నాయి. ఆగో మన విదేశాంగం పెద్దసారి చెప్తుండి నుర్రి. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. అయితే పగటిలు 3:30కో ఏమో ఇట్లా చర్చల కోసం కూర్చున్నారట 2 దేశాలలో. ఇక ఈ మాట ఆ మాట మీది తప్పంటే మీది తప్పని తెలిసేపు అనుకున్నట్టున్నది. ఇక లాస్ట్కు సరే పట్టురి, మీ మింట్రోలు తుపాకులు పట్టద్దు మా మింట్రోలు తుపాకులు పట్టద్దు అని ఒక ఒప్పందానికి వచ్చిరట. ఇక సాయంత్రం 5-7 సంది ఈ కాల్పులు చేసుకోవద్దన్న ఒప్పందం అమలుకి వచ్చిందటోళ్ళ. రాగురు ఇంకొడవలే. ఇప్పుడు మందం అయితే తుపాకులు పట్టుడు బంద్ చేసిరు. మళ్ళీ 12వ తారీఖు నాడు మళ్ళీ కూర్చుంటారట. అప్పుడు ఏదో ఒకటి తేల్చుకుంటారు అయి ఉండాలి. అట్లానే ఉగ్రవాదులను మాత్రం విడిచిపెట్టడం అనేది ఉండదని మన ప్రభుత్వం గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఏడున్నా కానీ వాళ్ళని మాత్రం తోముడే ఉంటుంది, బుద్ధి ఎప్పుడే ఉంటుంది, ఇంట్లో మాత్రం తగ్గేదేలే అని చెప్పింది. అయితే అప్పట్లో వచ్చిన కొన్ని దేశభక్తి సినిమాలల్లో హీరో ఆర్మీ ఆఫీసర్ అవుతాడు. పెళ్ళైన కొత్తలనే ఆర్మీ నుంచి ఫోన్ వస్తుంది, యుద్ధం జరుగుతుంది ఇట్లా డ్యూటీకి రావాలి అని. అంతల్నే ఇంటామే ఇల్లు కన్నా దేశ ముఖ్యమని పెనిమిటికి ఇట్లా వీర తిలకం దిద్ది బార్డర్కు సాగదోలుతుంది. అసంటి సీన్లు వచ్చినప్పుడు మస్తు అనిపిస్తుంది నాకైతే. కానీ సినిమాలలో చూపించినట్టు బయట జరుగుతుంది అసలు? పెనిమిటికి బార్డర్కు పోవాలని ఉన్నా ఇంట్లో అసలు పంపిస్తారా అని అనుకుంటా కదా. కానీ బయట కూడా సినిమాలను మించిన సీన్లు జరుగుతాయి. దేశం కోసం కుటుంబాన్ని త్యాగం చేసేటోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు యోగిట్లనే. నిజంగా నాకు సీన్ చూసినాక మస్తు గర్వం అనిపించిందోళ్ళ. కండ్ల పుంట నీళ్ళు కూడా వచ్చినాయి. ఈ కుటుంబానికి జై కొట్ట బుద్ధి అయింది. కొట్టినా కూడా వీళ్ళకు పెళ్ళై 3 రోజులు అవుతుంది. పెన్మిటి ఇంటిలో పనిచేస్తాడు. బార్డర్ కాడ పరిస్థితి చూసిరు కదా. అయితే ఈ టైంలో నేను దేశం కోసం పోవాల్సిందే అనుకున్నాడు. ఇంటామి కూడా పెన్మిటికి వీర తిలకం దిద్ది కుటుంబం కంటే దేశమే ముఖ్యం, దేశాన్ని కాపాడని సాగదోలిందోళ్ళ. అగో నిజంగా ఎంత గొప్ప ముచ్చటిది. ओ दिक्कू युद्ध नडुस्तुंटे కూడా मला खूप अभिमान आहे. माझे मिस्टर बॉर्डरवर चालले. आज आमच्या सत्यनारायणची पूजा होती तरी मी त्यांना सपोर्ट करते. जावं असं. देशाचं संरक्षण महत्त्वाचं वाटतंय तुम्हाला? हो, देशासाठी जावं असं. काय सांगणार आहात? కొత్తగా పెండైనా కానీ బార్డర్కు పంపుతురంటే ఈ కుటుంబాన్ని ఎంత తారీఫ్ చేసినా తక్కువనే. అగో జేజేలు కొట్టుకుంటా సమ్మర్ పడుకుంటా మరి సాగదోలుతురు. అందుకే ఈ ఈరుల కుటుంబాలకు ఎన్ని వందనాలు చెప్పినా తక్కువనే కదా. సరే ఇప్పుడంటే శాంతి ఒప్పందం చేసుకున్నాం కానీ నిన్నటి దాకా పాకిస్తాన్ కథ ఎట్లుండేనోళ్ళ. మా దేశంలో ఉన్న జనాలు అన్నంతోని సచ్చినా మంచిదే, భారత్ మీద బాంబులేసుడే కావాలి, మా మింట్రోళ్ళు డ్రోన్లు పంపుడే కావాలి, ఉగ్రవాదులు ఆగం చేసుడే కావాలి అన్నట్టుండే కథ. గిట్లనే అనుకున్నారు మరి వాళ్ళ శేఖాలు చూస్తుంటే. ఇప్పుడు ఏమాయే అసలు మన మీద కోపంతో అక్కడి జనానికే తిండి లేకుంటా అయింది. కమస్కం పెట్రోల్ కూడా లేనే లేదట. అగో
చెప్తే ఇననోన్ని ఏం చేయాలి, షేడంగా చూడాలి. ఇప్పుడు పాకిస్తానోడు గట్లనే చేతులార చెడిపోయాడు. అరే నాయన సప్పు చేయకుంటురా, ముందు మీ జనం కోసం తీరుసురా, వాళ్ళు తిండి లేక సత్తుర్రురా, మా మీద వాడు ఎందుకు ఏడుస్తుర్రా అంటే ఇన్నారు. మన మీదనే తుపాకులు గురిపెట్టే, బాంబులు వేద్దామని చూసే, మన జనాలను చంపుదామని బాగా కాయిష్ పెట్టుకునే. ఇప్పుడేమాయే వాళ్ళకి అసలు కేసు రచ్చే. ఇప్పుడు ఆ దేశం మొత్తం దివాలా తీసే కాడికి వచ్చిందట. అంతైపోయినాక ఇప్పుడేమో మెల్లగా ఇక కాల్పులు చేయం పటు అని ఉద్దర బేరానికి వచ్చిండు. అయితే ఇన్నొద్దులు మన మీద యుద్ధం చేద్దామని బాగా ఉరుకులాడి అలా జనాలని ఎండబెట్టిరా పాకిస్తాన్ సర్కార్ వాళ్ళు. ఇక ఇప్పుడు అక్కడ పెట్రోల్ కూడా లేనే లేదట. మరి యుద్ధం అంటే ఉత్తముచ్చట్న ట్యాంకర్లకు, విమానాలకు, గాలి మోటార్లకు సమురు కావాలన్నాయే. ఇప్పుడు అది కూడా దిక్కులేదు అక్కడ. అందుకే పెట్రోల్ బంకులు అన్ని బంద్ పెట్టిరు. ఉన్న పెట్రోల్ అంతా బాడర్ల కాడికి వాడుకోబోతురట. మన కోసం ఖర్చు ఎత్తురు. చూసినావా వాని జిద్దు ఎట్లున్నదో. అక్కడి జనం సత్య సావని కానీ మన దేశం మీద బాంబులు వేసుడే కావాలి, మనని గోసపుచ్చుకునుడే కావాలన్నట్టు ఎత్తురు. ఏం కంతిరోళ్ళు మోపైరు ఏమో కదా. నిజంగా మనం ఇంట్రోలను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే పో. వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం, అవునా కాదా? అందరి గురించే ఎందుకు, ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని దూమ్దా ముచ్చట్లు చెప్తున్నా అంటే ఎవరుల కారణం జవాన్లే. వాళ్ళే గనక బార్డర్ల కావలు గాయకుంటే మన పరిస్థితి ఏంది? వాళ్ళ పానాన్ని అడ్డం పెట్టి మన పానాలను నిలబెడుతురు కదా. అట్లా అడ్డం పెట్టిన ఒక అగ్నివీరుడే అమరుడైండు. ఆయనకే వేల వేల దండాలు. నిజంగా మన జవాన్లను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే. వాళ్ళ రుణం మనం ఎన్నడికి తీర్చుకోలేం. మన కోసం పానాలు అడ్డం పెట్టుడంటే చిన్న ముచ్చట్న. ఇప్పుడు మనం ఇంట్లో కంటి నిండా నిద్రపోతున్నామంటే వాళ్ళే కదా. వాళ్ళు నిద్రపోకుండా మన కోసం కావలు కాస్తురు, మనకు ఆపద రాకుండా శత్రువుతో కొట్లాడుతురు, బాంబులకు అడ్డం పోతురు. వాళ్ళ పానాన్ని కూడా లెక్క చేతలేరు. పాకిస్తాన్ ఉగ్రవాదులు మన మీద బాంబుల వర్షం కురిపిస్తున్నా, తుపాకులతో తెగబడుతున్నా వెన్ను చూయించని వీరులు మన జవాన్లు. అయితే బార్డర్ కాడ అటు పాకిస్తాన్ ఉగ్రవాదులతో కొట్లాడి మన ఆంధ్ర జవాన్ మురళీ నాయక్ అన్న కాలం చేసిండు కదా. అన్నది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండ. చిన్నప్పటి సందే దేశభక్తి ఎక్కువ, దేశం కోసం అగ్గి వీరుడైండు. మొన్న ఉగ్రవాదుల తూటాకు బలైండు. అది కూడా ఉత్తగ కాదు, కొనపానం దాకా ఉగ్రవాది గాలతో కొట్లాడి చచ్చిపోయిండు. అన్న జీవిడి చిండని ఎరకవుడుతోనే తల్లడిల్లని గుండెలేదు. దేశమంతా అన్నకు నివాళిచ్చింది, కుటుంబానికి ధైర్యం చెప్పిరు. మురళీ నాయక్ అన్న కుటుంబాన్ని చూస్తే నాకేడు పాకలే. వాళ్ళది ఒక గోస కాదు. మొన్న అంటే 2 days బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి అక్కడ వెళ్ళాలి అని తను మాకు ఫోన్ చేసి చెప్పాడు. నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు. తను ఒక్కటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు. తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు. దేశం కోసం పానాన్ని కూడా లెక్క చేయక అమరులైన మురళీ నాయక్ అన్న సోటి జవాన్లందరికీ ధూమ్ ధామ్ ముచ్చట్ల తరపున పెద్ద నివాళులు. షీని ఖాతాకు నా వాడెత్తు. ప్రతి ఒక్కరు రైతులను మోసం చేసేటోలే అయ్యారు.
అసలు మన తెలంగాణ రైతులంటే గంత తేరగా దొరికి రాను వాళ్ళందరికీ గంత అమాయకులు లెక్క కనబడుతురా వాళ్ళను గంత కోస ఉచ్చుకునేందో నాకు అర్థమైతలేదు. ఓ దిక్కు సర్కార్ ఎట్లా దోకా చేసిందో చూస్తూనే ఉన్నాం. నేను సపరేట్గా చెప్పవలసిన పని లేదు. ఇక ఇది చాలదని దందాలు చేసేటోళ్ళు డూప్లికేట్ గాలు కూడా రైతులనే దోకా చేస్తురుల్లా. ఏం మనుషులో ఏం పాడొప్ప. అగో ఇట్లున్నది ఇప్పుడు మన తెలంగాణలో రైతుల పరిస్థితి. ఇప్పుడేంది 15 నెలల సంది గిదే కథ. రోడ్ల మీద కచ్చుడు, ధర్నాలు చేసుడు, కండ్ల పొట్ట నీళ్లు పెట్టుకుడు, కష్టపడి పండించిన పంటను గిట్ల నీళ్ళ పాలవుడు. ఎంత ఘోరం ఇది. ఓ దిక్కు నడమంత్రపు వానలు వడ్లను సత్యనాశ చేసి పడేస్తున్నాయి. ఇంకో దిక్కు వడ్లను కొనే దిక్కు లేదు. కాంటాల కాడికి పట్టుకొచ్చిన జోకేటోడు దొరుకుతలేడు. మార్కెట్లో కొనేటోళ్ళు కానత్తలేరు. ఏమనంటే సర్కార్ నుంచి పర్మిషన్ రాలేదంటారు. ఇగో ఈడ చూడు, ఈ వడ్లను సెంటర్ కాడికి పట్టుకొచ్చి నెలలు గడిచినాయి. అయినా జోకుతలేరట. అందుకే ఇట్లా రోడ్ల మీదకి వచ్చిర్రు మన రైతులు. సర్కార్ పనితనం గట్లున్నదా? ఇక ఇంకో దిక్కు ఈ నిజామాబాద్ చూడురి, ఒకడు దందాలు చేసేటోడు రైతుల కాడ 4 కోట్ల రూపాయల దాకా మోసం చేసిండట. సురేష్ నాయుడు అనేటోడు కర్ణాటకోడు మన రైతుల కాడికొచ్చి అడ్లు కొంటా బొచ్చడు పైసలు వస్తాయి అన్నాడట. సరే పాటు సర్కారు కొంటలేదు కదా అని ఈయనకు అమ్మిరు. కానీ ఆడిప్పటిదాకా పైసలు ఇచ్చింది లేదు. పైసలు అడిగితే బెదిరించుడట. ఈ గోపిక పోయి వానికాడ మోసపోయిన రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. రైతులకి మా డబ్బులు మాకు, రైతులకి. మేము తెలంగాణ రైతులము, మహారాష్ట్ర రైతులు అండ్ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల రైతులు, చిన్నకారు రైతులు ఉన్నారు. మేము 8 నెలల నుంచి ఈ బాలాజీ అనే వ్యక్తికి మేము వడ్లు అమ్మాము. ఇప్పటి వరకు మాకు 1 రూపాయి కానీ మనకి ఇవ్వలేకుండా ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా రేపు మాపు అనుకుంటా కర్ణాటక వాళ్ళకి అమ్మి మమ్మల్ని మోసం చేసి ఇప్పటిదాకా రూపాయి రాకుండా చేసి మమ్మల్ని నానా తిప్పలు చేసి ఈ రోజుకి కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కేసు పెడితే కూడా నాకు సంబంధం లేనట్టు మాట్లాడి వేరే వ్యక్తులతో ఆయన కుమ్మకై ఆయన పైసలు డబ్బులు తీసుకొని వాడుకొని ఏం చేశాడో తెలియదు. కానీ మాకు రూపాయి లేకుండా నానా తిప్పలు పెట్టాడండి. 4 కోట్ల డబ్బులు రావాలి, 1 రూపాయి కూడా రాలేదు ఇంతవరకు. ఇది ఇట్లున్నదా? ఉన్న మోసాలు సరిపోతలేవని ఈ నకిలీ విత్తనాల మోసాలు ఒకటి. మన ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాల్లో నకిలీ పత్తి విత్తనాలను రైతులకు కట్టగడుతున్నట కొందరు దేడిది మగ్గాలు. మహారాష్ట్ర నుంచి వచ్చి మన రైతులను ఒరిజినల్ విత్తనాలు అనుకుంటా నిలువుత మోసం చేస్తారు. 2 ముఠాలు అయితే దొరికినాయట, ఇంకా చాలా ముఠాలు తిరుగుతూనే ఉన్నాయట. చూడిగా ఒక్కొక్కరు ఎట్లా మోసం చేస్తారు మన రైతులను. ఏమనాల ఎప్పురి అసలే ఆగంలో ఉన్నంరా భగవంత అంటే నడిపిట్ల ఈ మోసాలు ఒకటి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్హెచ్1 సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఎగ్గిపుల్లా రియాలిటీ ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచుకున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.